ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపు లోతులో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇందులో మనం ఉత్సహించి సంతోషించాలి. ప్రతిదినము దేవుడు ఏర్పాటు చేసిన దినము. మనకు ఆయుష్ ఎంతో మరి మనకు తెలియదు, కానీ మన ఈ అల్పాయుష్యులు, ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్లో దేవుడి నామాన్ని ఎంతగానో మయంపరచాల్సిన అవసరం ఉంది. కనుక దేవుడి నామాన్ని మయంపరదాం. మన నామాలని మనం హెచ్చించుకోకుండా నేను గొప్పోడిని, మా నాన్న గొప్పోడు, మా తాత గొప్పోడు అని చెప్పుకోకుండా ప్రభువు గొప్పవాడు, ఆయన అందరికన్నా గొప్పవాడు అని ఆయన నామాన్ని మాత్రం మహింపరుద్దాం. మన డినామినేషన్లో, మన సంఘాల్లో, మన సంస్థల్లో గొప్ప చేసుకోకుండా ప్రభువును మాత్రమే గొప్ప చేద్దాం. సకల ఘనత, మహిమ, ప్రభావములకు ఆయన మాత్రమే యోగ్యుడు. కనుక ఆయన అర్హుడు. హీ ఈజ్ వర్ది ఫర్ అవర్ ఆల్ ప్రైజ్ అండ్ ఆనర్ అండ్ గ్లోరీ. దేవుని స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యం ధ్యానించుకోబోతున్నాం. దేవుని వాక్యం వినడం కోసం మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఇంతకుముందు గత దినాల్లో ప్రకటన చేసినట్లుగా 12, 13 తేదీల్లోని ఉజ్జీవ కూడికలు. ఈరోజు 12వ తేదీ కనుక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మీ కుటుంబ సమేతంగా రండి, కలుసుకుందాం. అంబేద్కర్ భవన్ దగ్గర కలుసుకుందాం. అక్కడ ఆత్మ సంబంధంగా మాట్లాడుకుందాం, ఆత్మ సంబంధమైన మాటలు విందాం, ఆత్మలో బలపడదాం. కనుక మన ఆత్మీయ జీవితాల్లో వాక్యం వినేటువంటి అనుభవాల్లో ఒక విప్లవాత్మకమైన ఒక రెవల్యూషనరీ చేంజ్ కోసం దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వింటుంటాం, ఏదో ఫార్మాలిటీగా వింటాం, ఏదో సరదాగా వింటాం, ఆదివారం కాబట్టి వినాలి కాబట్టి వింటాం. నో, ఆ వినడం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. వినడము అంటే తినడం. అదేంటండి వినడం అంటే తినడం ఏంటి అంటారేమో. ఏ విధంగా తింటున్నది ఒంటికి పడుతుందో అలాగే మనం వినడం అనేది ఆత్మ సంబంధంగా తినడం లాంటిది. అనగా ఆత్మీయ విందు భుజించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాక్యపు విందును భుజించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మిస్ కావద్దు. అంబేద్కర్ భవన్లో ఈరోజు సాయంకాలం కలుసుకుందాం, రేపు సాయంకాలం కలుసుకుందాం. దేవుని స్తోత్రం. దూర ప్రాంతం నుంచి దేవుజనులు మనం తీసుకుని వస్తున్నాం. మన ప్రాంతాల్లో దేవుజనులు లేరని కాదు, మన ప్రాంతంలో మంచి ప్రసంగికులు లేరని కాదు. మన ప్రాంతంలో కూడా, నెల్లూరులో కూడా మంచి దేవుజనులు ఉన్నారు. బాగా చక్కగా వాక్యం చెప్పగలిగినటువంటి, ప్రీచింగ్ గిఫ్ట్ కలిగినటువంటి దేవుజనులు ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే స్థానికులు అనే భావం కనుక ఈయనే కదా అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది కనుక బయట వాళ్ళు అయితే దూరపు కొండలు నునుపు అన్నట్టు అంటారు కనుక, ఓహో కేరళ ఆయన కదా, ఢిల్లీ ఆయన కదా, అమెరికా ఆయన కదా, ఆఫ్రికా ఆయన కదా అనేటి ఫీలింగ్స్ ఉంటాయి. సరే, దేవుని స్తోత్రం. దేవుని వాక్యం వినడానికి రండి, ఖచ్చితంగా రండి. మనం సాయంత్రం అక్కడ కలుసుకుందాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినం మనం ఆలోచించిన విషయాలు, ప్రత్యక్షత ఏం చేస్తుంది అంటే, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది, ఆత్మ పరమాత్మ కలుసుకున్నప్పుడు, వాళ్ళు కలుసుకోవడం తటస్థించినప్పుడు, నా ఆత్మ పరమాత్మను కలుసుకున్నప్పుడు, పరమాత్ముడు ప్రసాదించి నా విషయంలో నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు, నా దేవుడు నన్ను తన కృపతో కలుసుకొనేను అని కీర్తనకారుడు అంటాడు. ఆ కృపతో కలుసుకున్నటువంటి అనుభవం ఏర్పడినప్పుడు, ఓ మనిషి కలుసుకోవడం కాదు, ఒక మనిషిని సృష్టించిన సృష్టికర్త కలుసుకునేటువంటి సందర్భంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మనం ఆలోచిస్తుంటే మాటలు, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, వెన్ గాడ్ మీట్స్ అస్, వెన్ గాడ్ విజిట్స్ అస్, ఏం జరిగింది? 4 విషయాలు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అరే బాబు, నువ్వు మోషే గురించి లేకపోతే దేవుని గురించి ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నీ కంప్లైంట్ అంటే, నువ్వు ఇన్ని మాట్లాడినోడు ఇంకా అబ్రహాం గురించి మాట్లాడమని గ్యారెంటీ ఏముంది? స్టార్టింగ్ ఆయన అబ్రహాముతో తన ప్రసంగం స్టార్ట్ చేస్తున్నాడు. మన పితరుడైన అబ్రహాము. మీరు ఇందాక నన్ను ప్రశ్నించినటువంటి మన పూర్వీకుడైనటువంటి మోషే అని కాదు, అలాగని మోషేను వదిలిపెట్టాడని కాదు. అబ్రహాము తర్వాత మోషే, తర్వాత యెహోషువ, లేకపోతే దావీదు, సొలొమోను. ఈ విషయాలు మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. ఈ అధ్యాయం ఒక పెద్ద అధ్యాయం, ప్రాముఖ్యమైన అధ్యాయం. అపోస్తుల కార్యం మొత్తంలో కూడా ఒక పెద్ద ప్రసంగం ఇది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగం కన్నా, పెంతెకోస్తు రోజు చేసిన ప్రసంగం కన్నా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని బాగు చేసిన తర్వాత చేసిన ప్రసంగం కన్నా, a biggest sermon that we could find in the book of Acts, అపోస్తుల కార్యములో కనిపించేటువంటి ఒక పెద్ద ప్రసంగం. స్తోత్రం. ఆ ప్రసంగం ఒక డీకన్ చేశాడు, ఒక పరిచారకుడు చేశాడు, ఓ లేమ్యాన్ చేశాడు. కానీ ఆ ప్రసంగాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రసంగంలోని విషయాలు, చారిత్రాత్మకమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలు మనం ఆలోచిస్తున్నాం. 2వ అధ్యాయం నుంచి ఇంచుమించు 53 వచనాల వరకు, ధర్మశాస్త్రముని మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. అది లాస్ట్. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. పేతురు ప్రసంగం చేస్తే, అయ్యా సోదరులారా, అయ్యలారా, మేమేం చేస్తామని అడిగారు. ఇక్కడ అటువంటిది లేదు. అద్భుతమైన ప్రసంగం చేసినప్పటికీ అభినందనలు రావడం లేదు, కానీ ఆవేశం వచ్చేసింది. వారి మాటలు విని కోపంతో మండిపడిపోయి, స్తోత్రం, మూల భాషలో తమ హృదయములందు నరకబడిన వారై అతని వైపు చూసి పండ్లు పటపటా కొరికేశారు. ఈ పండ్లు పటపటా కొరికేశారు అంటే దాని అర్థం వాళ్ళు ఒకరోజు పండ్లు కొరుకుట అనేటువంటి అనుభవం కలిగిన స్థలానికి సిద్ధమవుతున్న ప్రజలు అని అర్థం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తెరిచూచు, మనం చదవాల్సిన అవసరం లేదు, దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటం చూచాడు. స్టెఫను యొక్క ప్రసంగం యొక్క స్పందన చూడండి. ఆవేశం, ఉద్రేకం, అతని మరణం. అతని ప్రసంగమే అతని ప్రాణం తీసింది. అసలు ఆ ప్రసంగం చేయకపోతే అసలు స్టెఫన్ని పట్టించుకునేవాడు కాదు. పోనీలే, వాడితో మనకెందుకు అనుకునేవాడు. ఆయన ఏదో బిజీగా ఉన్నాడు, భోజనం బాల దగ్గర పరిచయం చేస్తున్నాడు, స్టెఫన్తో మనకెందుకండి అని అనుకోలేదు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ అతని మీద నిందలు వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు అతను మాట్లాడిన తర్వాత మనం గ్రహించాల్సిన విషయం, తన విశ్వాసం కోసం, తన ప్రసంగం కోసం ప్రాణార్పణ చేసినటువంటి, ఒక సత్యం కోసం, ఒక చారిత్రాత్మకమైన సత్యం కోసం, ప్రజలు వినాల్సినటువంటి సత్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మొట్టమొదటి సంఘ హతసాక్షి, ద ఫస్ట్ మార్టీర్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. చూడండి, స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం గత ఎపిసోడ్లో ప్రత్యక్షత మనకు పిలుపునిస్తుందని, ప్రత్యక్షత మనల్ని ప్రయాణింపజేస్తుందని, గెటప్, రైజ్ అప్, వాక్ అని చెప్తుందని, చెప్పగలుగుతుందని, ప్రాముఖ్యతలను తెలియజేస్తుంది. నీ దేశం ప్రాముఖ్యం కాదు, నీ బంధువులు ముఖ్యం కాదు, నీ స్వకీయులు అనబడిన వాళ్ళు ముఖ్యం కాదు, నిన్ను అన్ని జనులు వెంబడిస్తారు
అన్ని జనులు వెనకాల వస్తారు. స్తోత్రం, హల్లెలూయా. నాలుగోదిగా, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలాగా ఒకవేళ నెగిటివ్ పరిస్థితులు సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు కూడా, ఒకవేళ విషాదమే జరిగింది, అబ్రహాము ఇంట్లో విషాదం. అబ్రహాము స్టోరీ చెప్పుకుంటున్నప్పుడు ఆ విషాదంతోనే ఆ స్టోరీ ఆరంభమైంది. మళ్ళీ అబ్రహాము చనిపోవడంతోనూ ఆ స్టోరీ ముగిసిపోతుంది. అబ్రహాము తండ్రి మరణముతో ఆరంభమైన అబ్రహాము స్టోరీ, అబ్రహాము యొక్క మరణముతో ఆ స్టోరీ ముగించబడుతుంది. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యక్షత అవసరం, ప్రతి వానికి ప్రత్యక్షత అవసరం. అందరి ప్రయోజనము నిమిత్తం ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందని 1 కొరింథీ పత్రిక 12:7 చూసుకున్నాం. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు అని అర్థం చేసుకొని, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. స్తోత్రం, స్తోత్రం. అపోస్తల కార్యములు 7:4. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశముందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. దేవుని స్తోత్రం. అప్పుడు అతడు అనగా అప్పుడు అబ్రహాం హారానులో కాపురం ఉండకముందు, మెసొపొతేమియాలో కాపురం ఉన్నటువంటి మహిమ కలిగిన దేవుని ప్రత్యక్షత పొందుకున్నటువంటి అబ్రహాం కల్దీయుల దేశమును విడిచిపోయి, స్తోత్రం, కల్దీయుల దేశాన్ని విడిచిపోయి అనగా మెసొపొతేమియాను వదిలేసి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకే దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. మీరిప్పుడు కాపురం ఉన్నటువంటి ఈ దేశమందు నివసించుటకే, ఇప్పుడు కాపురం ఉన్నటువంటి, మీరు కాపురం ఉన్నారు అంటే మీరేదో మీ కష్టార్జితం వల్ల మీరేదో ఉన్నారనుకుంటున్నారు. కాదు, మీకు ముందుగా వెళ్ళిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం. నేను చదువుతున్నాను. సో హీ దెన్ లెఫ్ట్ ద ల్యాండ్ ఆఫ్ కల్దియన్స్ అండ్ లివ్డ్ ఇన్ హారాన్. And from there, after his father was dead, God moved him to this land where you now live. ఈ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం. మన టైటిల్ నడిపింపు, గైడెన్స్, నడవబడ్డం, నడిపించబడడం, చేయి పట్టుకొని నడిపించబడ్డం, ఒక చోట నుంచి అక్కడి చోటకి మూవ్ కావడం. గైడెన్స్ గురించి మనం కొద్దిగా, లేదా డైరెక్షన్ గురించి మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మనము నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకొని, నేను నీకు చూపించబో దేశమునకు పొమ్మని కాదు రమ్మని. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7:4. అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. కల్దీయుల దేశాన్ని వదిలిపెట్టి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదిలమని మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడు అతన్ని స్థిరపరిచాడు. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. సో అబ్రహాం లెఫ్ట్ సౌత్ ఈస్టర్న్ ఇరాక్లో ఉన్నాడు ఆయన. సౌత్ ఈస్టర్న్ ఇరాక్, స్తోత్రం. అండ్ బిగన్ హిస్ జర్నీ. హీ సెటిల్ ఇన్ హారాన్ అండ్ స్టేడ్ దేర్ అంటిల్ హిస్ ఫాదర్ పాస్డ్ అవే. తన తండ్రి చనిపోయే వరకు హారాన్లో ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి బయలు. దెన్ గాడ్ హ్యాడ్ హిమ్ మూవ్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ విత్ ఓన్లీ ఏ ప్రామిస్. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? కల్దీయుల దేశములో నుంచి,
కల్దీయుల దేశానికి గుడ్ బై చెప్పాడు. ఇక అవసరం లేదు ఈ దేశం అనుకొని బయటకు వచ్చేసాడు. బయటికి రావడానికి ఉన్న కారణం మనకు తెలుసు. ఇక్కడ రాయబడిన మాటలు, దేవుడు ఆ దేశానికి రమ్మని చెప్పాడు. కమాన్ రా, పొమ్మని కాదు. అనగా దేవుడు ముందుగా దేశానికి వెళ్ళాడు, తర్వాత దేవుని యొక్క దాసుని పంపించాడు, తర్వాత దేవుని ప్రజలను పంపించాడు. నడిపింపును గురించినటువంటి 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం మొట్టమొదటి మాట, అతని తండ్రి చనిపోయిన తర్వాత, లేదా అతని సంతాప దినాములు గడిచిపోయిన తర్వాత, ఆ డేస్ ఆఫ్ లామెంటేషన్ గడిచిపోయిన తర్వాత, అక్కడ నుండి మీరిప్పుడు రైట్ నౌ మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ స్థలంలో ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. స్తోత్రం. దేవుడే తీసుకుని వచ్చాడట. అంటే దాని అర్థం ఏంటి? అబ్రాహాము స్వయంగా రాలేదా, అబ్రాహాముకి ఇంట్రెస్ట్ లేదా అని ఆలోచించడానికి వీల్లేదు. నేను చదువుతున్నాను ఆదికాండము 12వ అధ్యాయంలో మనం గమనిస్తే, మోషే రాసినటువంటి సంఘటన. అబ్రహాము తనంతట తాను వచ్చాడు అని కాదు, దేవుడు అతన్ని తీసుకుని వచ్చాడు. నువ్వు నేను ఈ స్థాయికి వచ్చామని కాదు, దేవుడు తీసుకువచ్చాడు. నా అంతటి నేనే వచ్చానండి అంటే మనకు అతిశయం కలిగే అవకాశం ఉంది. 12వ అధ్యాయం 4వ వచనము ఆదికాండము, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు కూడా అతనితో వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది 5వ వచనంలో చివరి భాగం, వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొచ్చి కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవుడు తీసుకొచ్చాడని కాదు, అనగా స్టెఫాను అబద్ధం చెప్తున్నాడని కాదు అర్థం. ప్రతి ప్రయాణము వెనకాల ప్రభు హస్తం ఉంటుంది, ప్రభు యొక్క కృప ఉంటుంది, ప్రభు యొక్క జోక్యం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట, నడిపింపు, దేవుడు నడిపించాడు అతన్ని. గాడ్ లెడ్ హిమ్, గాడ్ మేడ్ హిమ్ టు వాక్. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు అని అందుకనే భక్తుడు పాడాడు. నడిపిస్తాడండి, మరణం వరకు ఆయన మనకు కాపరి అయి మనల్ని నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, గాఢాంధకారపు లోయలు కూడా తీసుకువెళ్తాడు, దేవుని మందిరంలో తీసుకువస్తాడు. వేరు ప్రదేశ మనుషులకు లేకపోతే లోకస్తులకు తెలియని చోట్లకి మనల్ని తీసుకుని వెళ్తాడు. వాళ్ళు అనుభవించిన అనుభవాల్లోకి మనల్ని తీసుకుని వెళ్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అతనిని తీసుకొని వచ్చెను, మొట్టమొదటి మాట. తర్వాత విషయం మనం ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటి నుండి తప్పించి. స్తోత్రం. ఇక రాయబడిన ఒక పాయింట్ ఒకటి గుర్తించాలి. ఆ గోత్రకర్తలు అనగా ద 12 యాన్సెస్టర్స్, గోత్రకర్తలు వాళ్ళు. ఇసాకు యాకోబు 12 గోత్రకర్తలను కానీ 12 మంది గోత్రకర్తలు. ఆ గోత్రకర్తలు మత్సరపడ్డారు. యోసేపును ఐగుప్తులోనికి పోడు, ఈడు ఇక్కడ ఉండకూడదండి, ఇజ్రాయెల్ దేశంలో ఉండకూడదు, దూర దేశానికి పోయి సావలేడు, వీడి దర్శనాలు ఏమవుతాయో, వీడి దర్శనాలు ఐగుప్తు దేశంలో అంతం కావాలి, ఈ దేశంలో ఉంటే దర్శనాలు నెరవేరితే వాడిని అక్కడికి పంపించేద్దాం అమ్మి వేసిరి. కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమల్లోంచి తప్పించి. స్తోత్రం. దేవుడు అతనికి తోడై ఉండి, దేవుని స్తోత్రం, బాగానే ఉంది. యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు, ఐగుప్తుకు పోవుటకు, మేమున్న చోట ఉండకూడదు అన్నట్టుగా సహోదరులు బిహేవ్ చేశారు, ప్రవర్తించారు. నడిపింపు, సహోదరుల యొక్క నడిపింపు.
వాడు ఫ్రీగా వాలంటరీగా చేస్తుంది కాదు ఇది. ఆవేశంగా వీడికి ఎట్లా జరగాలే. వీడు వ్యక్తి కాదు, వస్తువుగా మారాలి. వస్తువు స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో వ్యక్తుల్ని మనం వస్తు స్థాయిలో చూస్తుంటాం. వస్తువులను ప్రేమిస్తాం, వ్యక్తుల్ని వాడుకుంటాం. కానీ అలా చేయకూడదు. స్తోత్రం. వ్యక్తుల్ని ప్రేమిద్దాం, వస్తువుల్ని వాడుకుందాం. మొబైల్ని ప్రేమిస్తాం, కానీ మనుషుల్ని వాడుకుంటాం. మన అవసరానికి అతన్ని వాడుకుందామంటే మన అవసరానికి ఆమెను వాడుకుందాం. తర్వాత అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరు నేనెవరునో, నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉందాం అన్నట్టుగా ఉంటారు చాలామంది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు నడిపింపు దేవుడు అనుగ్రహిస్తాడని మనిషి నడవాలి. అంటే వాక్యం గురించి నేను మాట్లాడడం లేదండి, ఆత్మీయ జీవితంలో నడవడం గురించి, ప్రార్థనలో, పరిశుద్ధతలో, వీటన్నిటిలో నడవాలి. వి షుడ్ వాక్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నడిపింపు, తర్వాత సహోదరుల యొక్క నడిపింపు. సహోదరులు ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. మూడో విషయము 12వ వచనం. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. దేవుని స్తోత్రం. యాకోబు విన్నాడు, ఈయనేం చేశాడు? ఊరుకోలేదు. ఏం చేశాడు ఆయన? స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని. స్తోత్రం. మనం ఏం వింటున్నాం ఈరోజు? ఎక్కడ వాక్యం ఉంది, ఎక్కడ ప్రార్థన ఉంది, ఎక్కడ ఆత్మాభిషేకం ఉంది, ఇవన్నీ వినలేదు. 12వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. Now a famine came upon the entire land of Egypt and 11. But when Jacob heard that there was grain, ఏముందట అక్కడ? grain, లేదా wheat, లేదా some food in Egypt, he sent out our fathers the first time. He sent out. ఆయన పంపించాడు. అవసరతను బట్టి తండ్రి, కుటుంబము పోషించబడాలని తండ్రి కుమారులను పంపించాడు ఐగుప్తునికి. లేదా ఐగుప్తు మీద వాళ్ళకే మంచి అభిప్రాయం లేదు. ఇశ్రాయేలుల మీద ఐగుప్తులకి మంచి అభిప్రాయం లేదు. ఏం చెప్పి గొర్రెలు కాసుకునేవాళ్ళు, వాళ్ళతో ఏంటి మన స్నేహం, వాళ్ళ దూరంగా ఉండాలి అనేటువంటి తత్వంలో వాళ్ళు ఉన్నారు. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట నడిపింపున గురించి. దేవుడు అతన్ని తీసుకొని వచ్చను. 9వ వచనము, అతను ఐగుప్తులో పోవడానికి అమ్మివేయబడ్డాడు. కొనబడ్డాడు, అది వేరే విషయం. అమ్మబడ్డాడు, కొనబడ్డాడు. 12వ వచనం, యాకోబు విని ఊరుకోలేదు. యాకోబు కూడా బయలుదేరనేది కాదు. యాకోబు వృద్ధి, నేను ఎందుకు మీరు వెళ్ళేసి రండి, మీరు 12 మంది ఉన్నారు కదా, 12 మందిలో ఒకడు లేడుగా, సరే 11 మంది ఉన్నారు కదా, వెళ్ళేసి రండి. స్తోత్రం. మన పితరులను అక్కడికి మొదటిసారి పంపాడు. రెండోసారి వాడు వచ్చినప్పుడు, సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం రాయబడింది, యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఒకటి, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, సహోదరులు మనల్ని నడిపిస్తున్నారు. తర్వాత తండ్రి మనల్ని, భౌతికమైన తండ్రి మనల్ని నడిపిస్తున్నాడు. 4వ విషయం 36వ వచనం మరియు 40వ వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏళ్ల అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చను. దేవుడు అతన్ని తీసుకుని వచ్చాడు అని రాయబడింది 4వ వచనంలో. ఇక్కడ రాయబడింది ఇతడు అనగా మోషే ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. ఇశ్రాయేలును తోడుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం. అనగా దేవుడు నడిపిస్తాడు, సహోదరులు నడిపిస్తాడు, తండ్రి నడిపిస్తాడు, నాయకులు నడిపిస్తున్నారు. చివరిగా ఒక విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. 7వ అధ్యాయము 39వ వచనం. ఇతనికి మన పితరులు లోబడనొల్లక తమ హృదయముల్లో ఐగుప్తునకు పోగూరిన వారై, స్తోత్రం, మాకు ముందు నడుచునట్టి దేవతలను చాలండి.
ఎవరితో మాట్లాడారు? ఇతనికి మన పితరులు లోబడనొల్లక, అనగా మోషేకు పితరులు, జీవవాక్యములు తీసుకొచ్చిన మోషేకి పితరులు లోబడలేదు, ఒబీడియన్స్ చూపించలేదు, విధేయత చూపించలేదు, తిరుగుబాటు చేశారు, ఇతన్ని త్రోసివేశారు. హృదయంలో ఒక ఆశ ఏంటంటే ఐగుప్తునకు పోగోరారు. దే వాంట్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్. స్వకీయ దురాశలు మనల్ని గత జీవితంలోకి నడిపిస్తాయి. స్వకీయ దురాశలు, స్వకీయ ఆలోచనలు, సొంత ఆలోచనలు, ఇవి పాత జీవితంలోకి నడిపిస్తాయి. వాళ్ళు ఐగుప్తులోనికి వెళ్ళగోరారు. అవసరం లేదు, ఐగుప్తుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐగుప్తుకి గుడ్ బై చెప్పారు. సియు అని మళ్ళీ చెప్పలేదు. సియు అని చెప్పాల్సిన అవసరం లేదు. మన పాత జీవితంలోకి మాటికి అప్పుడప్పుడు తొంగి చూడాల్సిన అవసరం లేదు. Once it was denied, once it was rejected, it's denied and rejected forever. ఒకసారి వదిలిపెట్టేసి వద్దులండి, మాకెందుకులేండి ఆ తలనొప్పి, ఆ కక్కిన వాంతి లాంటి ఐగుప్తు మాకెందుకు, అక్కడ ఉన్న వెజిటేబుల్స్తో మాకెందుకు. వాళ్ళు వెజిటేరియన్స్ కాదు, నాన్ వెజిటేరియన్ కాదు, హెవెనేరియన్స్గా మారారు. ఆకాశపు ధాన్యాన్ని తిన్నారు, దేవదూతల ఆహారాన్ని తిన్నారు. స్తోత్రం. వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయ్యారు. వాగ్దాన దేశానికి ముందుగా వాళ్ళు ఫిష్ తింటున్నారు, చేపలు తింటున్నారు, వెజిటేబుల్స్ తింటున్నారు. వాళ్ళు వెజిటేరియన్గాను అక్వేరియన్స్గాను ఉన్నారు. తర్వాత నాన్ వెజిటేరియన్స్గా మారారు. వారు ఎలా మారినప్పటికీ కూడా వారి విషయాల్లో దేవుడు కార్యం చేశాడు, వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుడు నడిపిస్తాడు, సహోదరులు నడిపిస్తాడు, తండ్రి నడిపిస్తాడు, నాయకుడు నడిపిస్తాడు, మన స్వకీయ దురాశలు కూడా నడిపిస్తాయి. కాబట్టి వీటన్నిటి చేత కాదు, కానీ దేవుని చేత, దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు, సహోదరుల చేత నడిపించబడుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.